హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలి అని కోరుకుంటున్నాను. యాక్చువల్గా ఈరోజైతే నేను మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు మా అన్నయ్య పుట్టినరోజు అనమాట. యాక్చువల్గా అన్నయ్య నాకంటే ఒక 15 ఇయర్స్ పెద్ద. అన్నయ్య యాక్చువల్గా చనిపోయారు. ఎలా అంటే ఇప్పుడు చెప్పే రీజన్ ఏంటి అంటే ఒక పగ, ప్రతీకారం, ఒక ఆవేశం అనే ఒక్క చిన్న రీజన్ వల్ల ఒక నిండు ప్రాణం బలికొందనమాట. ఆ టైంలో నేను యాక్చువల్గా 7th క్లాస్ చదువుతున్నాను. మా పెద్దనాన్నగారు అబ్బాయి అనమాట అన్నయ్య. నేనంటే చాలా ప్రాణంగా ఉండేవాడు, చిన్ని అంటూ. సో ఆ అన్నయ్యకి వచ్చేసి 23 ఇయర్స్ ఆ టైంలో. సో ఆ ఏరియా పెద్దనాన్న వాళ్ళు మ్యారేజ్ చేద్దాం, స్లోగా మ్యాచెస్ చూద్దామంటే అప్పట్లో అయితే ఎర్లీగానే చేసేవాళ్ళు కదా, ఒక 20 ఇయర్స్ బ్యాక్ అంటే. సో కొంచెం మ్యాచెస్ చూస్తూ ఉందాము, స్లోగా సెట్ అవుద్ది అనుకుంటున్న టైంలో యాక్చువల్గా సేమ్ విలేజ్లో మా ఊళ్ళోనే మా రిలేటివ్స్ అన్నయ్య, ఇంకో అన్నయ్య, వీళ్ళంతా క్లాస్మేట్స్ అనమాట. ఆ అన్నయ్య ఒక చిన్న మిస్టేక్ మాట్లాడటం వల్ల, ఒక చిన్న తప్పు ఆడపిల్లల విషయంలో చేయటం వల్ల మా అన్నయ్య ఏం చేశాడంటే ఆ అన్నయ్యని మందలిచ్చి కొంచెం నలుగురిలో కేకలేసాడనమాట, ఏంటది తప్పు అని. తను సైలెంట్గా అప్పుడైతే అనవసరం, ఓకే నిజమేరా, సారీరా అనేసి అయితే తలంచుకుని వెళ్ళిపోయి, అది మైండ్లో అయితే పెట్టుకొని ఒక ఒక ప్లాన్లా క్రియేట్ చేసుకుని ఇంకా ఒక 1 or 2 months తర్వాత అదే రివెంజ్ మైండ్లో పెట్టుకుని, ఇంకా ఒకరోజు బర్త్డే నాది, నువ్వు రా బయట సినిమాకి అటు బయటకు వెళ్దామంటూ అయితే అన్నయ్య దగ్గరికి వచ్చాడు. అన్నయ్య అయితే పెద్దనాన్నకి హెల్ప్గా అయితే ఉండేవాడు అనమాట, డిగ్రీ అంతా కంప్లీట్ చేసి. సో అన్నయ్య అయితే నేను రాను అనేవాడు, ఎందుకంటే తన ఫ్రెండ్స్ బయట సరదాలు అనేది చాలా తక్కువ. సో పెద్దమ్మ రికమెండేషన్తో కూడా అన్నయ్య పంపించండి శ్రీధర్ని అని చెప్పేసరికి ఇంకా పెద్దమ్మ వెళ్ళు, కొంతసేపు ఏమైంది ఇప్పుడుగా, ఎప్పుడు వెళ్తావు, అలా ముసలోళ్ళ ఇంట్లో కూర్చుంటావు అని పెద్దమ్మ కేకలేసేసరికి ఇంకా అన్నయ్య ఆప్షన్ లేక సర్లే అని చెప్పేసి బయలుదేరి వెళ్ళాడు నమ్మి. సో వీళ్ళిద్దరితో పాటు ఇంకొక 2-3 కూడా ఉన్నారనమాట ఊళ్ళో వాళ్ళే, వాళ్ళ ఫ్రెండ్స్. బట్ వీళ్ళకి ఎవ్వరికి కూడా అన్నయ్య మైండ్లో ఉన్న ప్లాన్ కానీ కుతంత్రం కానీ ఎవ్వరికీ తెలీదు. సో అదైతే మూవీకి వెళ్ళినట్టయితే వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత కృష్ణానది దగ్గరికి కొంతసేపు వెళ్దామని అయితే తీసుకువెళ్ళి అక్కడైతే అన్నయ్యని ప్లాన్డ్గా ముంచేసి అయితే చంపేశాడనమాట. సో ఆ రివెంజ్ కానీ అదంతా కూడా చుట్టూ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ చూసి షివరైపోయారు. ఒక నిండి ప్రాణం ఆవేశంతో బలిగొనటం వల్ల ఆ అన్నయ్య ఊళ్ళో వదిలేసి కొన్ని ఇయర్స్ అసలు సొంత ఊరికి రాలేకపోయాడు. ఇటు మా పెద్దమ్మ పెద్దనాన్న ఒక కొడుకు లేని వాళ్ళు అయిపోయారు, అనాథలు అయిపోయారు. చూశారు కదండి ఆవేశం అనేది ఎంత దారుణాలకు దారితీస్తుందో. సో ఎన్ని మనస్పర్ధలు ఉన్నా కొంచెం ఆలోచించుకుంటే అంత హ్యాపీగా ఉంటాం. ఏమంటారు?